తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నాయక్ గారు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సైలెంట్ ఓటింగ్ పడింది అంటూ కాంగ్రెస్ వర్గాలే చెబుతూ ఉన్నాయి. మీరేమంటారు? మరి ఏ కాంగ్రెస్ వర్గాలు చెప్పినాయో నాకైతే తెలియదు. మాకు తెలిసి పోటీ బీజేపీకి కాంగ్రెస్కి మధ్యన జరిగింది. మాతో పాటు బీజేపీ పోటీ పడే ప్రయత్నం చేసింది చాలా దిక్కులలో. బీఆర్ఎస్ పార్టీ అస్త్ర సన్యాసం చేసేసి చివరి 2 రోజుల ముందు బీజేపీకి ఓట్లు వేయండి అని ప్రచారం చేసింది. తద్వారా బీఆర్ఎస్ ఓటు అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి అనేటటువంటి భ్రమల్లో బీజేపీ నాయకులు ఉంటే ఉండొచ్చుగాక. బీఆర్ఎస్ అస్త్ర సన్యాసం చేయడం వల్ల అసలు యాక్చువల్గా ఫస్ట్ మొదలైనప్పుడు ఒక 5-6 సీట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ ఉండే. కొన్ని దిక్కులలో అసలు బీజేపీ లేదు. ఒక ఖమ్మం ఉందనుకోండి, బీజేపీ పోటీలో లేదు. అక్కడ మహబూబాద్ ఉందనుకోండి, బీజేపీ పోటీలో లేదు. నల్గొండ ఉందనుకోండి, బీజేపీ పోటీలో లేదు. కొన్ని సీట్లలో అసలు బీజేపీ పోటీలో లేదు. బీఆర్ఎస్కి మాకు పోటీ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. కొన్ని దిక్కులేమో బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పి కాంగ్రెస్ ఓడిద్దామనే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. అంటే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇట్లా చాలా దిక్కులలో ప్రయత్నం చేశారు. ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 సీట్లు కావచ్చు. కానీ నేను కింద గ్రౌండ్ అంతా అబ్జర్వ్ చేసినటువంటి లెక్క ప్రకారం ఎట్లా ఉందంటే, కాంగ్రెస్కు మొన్న వచ్చిన ఓట్ల కంటే 5 to 6% ఓట్లు అదనంగా వస్తున్నాయి. అసెంబ్లీలో వచ్చినటువంటి ఓటు కంటే కూడా అదనంగా వస్తున్నాయి. మొత్తం రూరల్ ఏరియా అంతా కూడా వన్ సైడ్ పోటీ, కాంగ్రెస్కు పోటీ లేని పరిస్థితి ఉంది చాలా దిక్కులలో. రెండవది సిటీలో, అర్బన్లో కూడా మొన్న ఓట్లు లేని వర్గాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఓట్లు ఇద్దాం అనేటటువంటి మూడ్లోకి వచ్చారు. ఎందుకంటే ఇది పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం జరుగుతున్న ఎన్నికలు. బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఆల్రెడీ అధికారంలో ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఆయన ఫెయిల్యూర్ అయ్యింది అనేటటువంటి ప్రస్తావన టాక్ జనాల్లోకి వచ్చేసినటువంటి స్థితి ఉంది. 10 సంవత్సరాలకు చేయనటువంటి వ్యక్తి ఇంకో 5 సంవత్సరాలు అదనంగా టైం ఇవ్వడం వల్ల కొత్తగా చేయగలిగేది ఏముంటుంది అనేటటువంటిది ఆ టాక్ను విస్తృతంగా తీసుకెళ్ళగలిగాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏం చేస్తుంది, యూత్కి ఏం చేస్తుంది, నిరుద్యోగ సమస్యను ఎట్లా అడ్రస్ చేయబోతుంది, ఎకనామికల్ ఇష్యూస్ని ఎట్లా అడ్రస్ చేయబోతుంది, ఈ ఒక ప్రణాళికను, న్యాయాన్ని ఇచ్చి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రచారం మేము చేసినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పుకొని మళ్ళీ ఏం వస్తే చేస్తారో అనేది చెప్పాలి. కానీ అది జరగలే ఇక్కడ. అంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రేమతో కాదు, కానీ బీఆర్ఎస్ను ఓడించాలి, లేకపోతే ఒక నియంత పాలన నడుస్తోంది కాబట్టి కేసీఆర్ని గద్దె దించాలనే ఉద్దేశంతోనే ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంటూ కొంతమంది చెబుతున్నమాట. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లెక్కలేమీ చెల్లవు, ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు అనేది ఒక వాదన. మీరేమంటారు? నేను దీంతో ఏకీభవించనండి. ఇది పాక్షికమైనటువంటి సత్యం. బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వై నాట్ బీజేపీ? కేంద్రంలో అధికారంలో ఉంది కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగే నాటికి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ఇక్కడ అన్ని సీట్లకు పోటీ పడ్డది, చాలా బలంగా పోటీ పడ్డది. ప్రధానమంత్రి గారు స్వయాన చాలా అసెంబ్లీ మీటింగ్లలో వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రజలు బీజేపీని సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి అక్కడ చేసింది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయంగా బీజేపీని మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. రెండోది, మేము ఇచ్చినటువంటి అష్యూరెన్సులు, మా కార్యకర్తలు పడ్డటువంటి కష్టము, గత 9-10 సంవత్సరాలుగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉండడము, పిసిసి అధ్యక్షులుగా. కాబట్టి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కొట్లాడుతున్నది, కాంగ్రెస్ ఓట్లేస్తేనే అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఓట్లేశారు. రెండోది, ఒక పాజిటివ్ ఓటు కూడా పడ్డది. మేము చేయబోయేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు చెప్పడం అనేటటువంటిది అది విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగినాం. దాంతో మాకు పాజిటివ్ ఓటు కూడా పడ్డది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించినటువంటి వాళ్ళు పార్లమెంట్లో ఎన్నికల క్వశ్చన్లకు 10 సంవత్సరాలు ఫెయిల్ అయినటువంటి పార్టీని మళ్ళీ ఇక్కడ పార్లమెంట్కి ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అది ఆర్గ్యుమెంట్ కోసం చెప్పేటటువంటి మాటే తప్ప వాస్తవం కాదు. పార్లమెంట్లో కూడా ఇవాళ మొత్తం ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నది అనేటటువంటి ఒక ముఖ చిత్రం దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనది 4th ఫేజ్లో 3rd ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికలు.
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్తోనే దేశవ్యాప్తంగా ప్రో ఇండియా కూటమి టాక్ అనేది వచ్చేసింది. రెండోది మోడీ కానీ బీజేపీ దగ్గర కానీ 10 సంవత్సరాలుగా చేసిన ట్రాక్ రికార్డు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ రిపోర్టుగా ఉండడం కూడా బీజేపీకి మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అండ్ కాంగ్రెస్ వేసే ప్రతి ఓటు వృధానే. ఒక బంజరు భూమిలో విత్తనం వేస్తే ఎట్లా చెల్లకుండా పోతుందో కాంగ్రెస్ కు ఓటేసిన అంతే పరిస్థితి అంటున్నారు. రైట్, మీరేమంటారు? ఎవరంటున్నారమ్మా? బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి ఆల్రెడీ 2 సార్లు ఓట్లు వేశారు కదా, వాళ్ళు మొలకెత్తింది ఏమున్నది? నిరుద్యోగ సమస్యను తీర్చింది ఏమున్నది? ఉద్యోగాలు పెంచింది ఏమున్నది? మహిళలలో మీద జరుగుతున్న దాడులు అరికట్టినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులను తగ్గించినటువంటి పరిస్థితి ఏమున్నది? కాబట్టి ప్రజల జీవన విధానాల్ని దుర్భరం చేసిరు తప్ప వాళ్ళు మార్చింది ఏమున్నది? ఇవాళ దేశంలో బీజేపీ నాయకులు తిరిగే అన్ని సౌకర్యాలు, వాళ్ళు తిరిగే చదువుకున్న స్కూళ్ళ నుంచి మొదలు పెడితే, వాళ్ళు చదువుకున్న కాలేజీల నుంచి మొదలు పెడితే, వాళ్ళు తిరిగే కార్ల దాకా, వేసుకునే బట్టల దాకా కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల ఈ దేశంలో వచ్చినటువంటి మార్పే. బీజేపీ విధానాల వల్ల ప్రజల్లో ఏం మార్పు రాలేదు. ప్రజల్లో ద్వేషాన్ని పెంచి, ప్రజల మధ్యన వైషమ్యాల్ని పెంచి, మతాల పేరు మీద, కులాల పేరు మీద కొట్లాడుకునే పరిస్థితిని సృష్టించారే తప్ప ఈ దేశంలో ఒక సౌభ్రాతత్వం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేటటువంటి ఫెటర్నిటీని డెవలప్ చేసేటటువంటి పనిని ఎక్కడ చేస్తుంది బీజేపీ? కాబట్టి బీడు భూమిలో ఇత్తనం వేసినా మొలకెత్తి అది ప్రజలకు వృక్షంగా మారి ప్రయోజనాలు అందించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే విషయం దేశ ప్రజలకు అర్థమైంది. అంటే బీజేపీ నాయకులు చెప్పేదానికి ఏం వాల్యూ లేదు. ఎందుకంటే అధికారంలో ఉండి చేయకుండా ఇంకా మాట్లాడితే ఉపయోగం ఏముంది?